ఒకరోజు చెట్టు అడిగింది, నేనెందుకు దేవుడా ఇంతమందికి నీడనివ్వాలి, నేనెందుకు ఈ ఎండకి వాడాలి, వర్షానికి తడవాలి, నాకెప్పుడు నీడనే ఇవ్వు స్వామి, నాకొద్దు ఇవేమి అని అనేసింది అనమాట. దేవుడు ప్రత్యక్షమయ్యి, సరే అయితే నీకెప్పుడు నీడనే ఇస్తున్నా తీసుకో అనేశాడు. అప్పుడు దానికి వర్షం నీరు తగలక, సూర్యకిరణాలు తగలక మొత్తానికి చెట్టు చచ్చిపోయింది అనమాట. చక్కగా ఎండలోని వానలోని ఉంటే ఎదిగేది, పాపం అవేమీ లేక చెట్టు చచ్చిపోయింది. మనం కూడా ఇదే తప్పు చేస్తాం కదా, దేవుడికి నాకు ఏ కష్టం ఇవ్వద్దు, ఎప్పుడు ఆనందంగానే ఉంచు దేవుడా అని అడుగుతాం. కష్టం వచ్చినప్పుడే కదా నువ్వు ఎంతవరకు ఎగరాలి అనే విషయం తెలుస్తుంది, ఎవరిని ఎక్కడుంచాలా అని తెలుస్తుంది, ఎవరిని ఎలా తీసుకోవాలా అని తెలుస్తుంది. నీడలోనే చక్కగా ఉండాలి అనుకుంటే నువ్వు కూడా ఆ చెట్టులానే ఎదగకుండా చచ్చిపోతావు. సో కష్టాలు రాని, ఆ కష్టాలని ఎదుర్కొనేంత ధైర్యాన్ని నీలో నింపుకొని చక్కగా ముందుకు పోవయ్యా. అర్థమైందా?